గురుగారు మరొక సందేహం అండి. అనసూయ గారు మంగళగిరి నుంచి రాస్తున్నారు. ఉగాది నాడు ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. పిల్లలందరినీ కూర్చోబెట్టాలి తల్లి ఓ వరుసలో. ఈ 5 వేళలోనూ 3-4 వేళతో నువ్వుల నూనెని తీసుకుని పిల్లల యొక్క బ్రహ్మరంధ్ర స్థానం సరిగ్గా శిరస్సు యొక్క మధ్య భాగం మీద అలా ఒత్తి నువ్వుల నూనెతో చక్కగా అక్షతలని వేసి ఆశీర్వదించి హారతిని ఇచ్చి ఆ పిల్లవాడి ఒంటి నిండుగా నువ్వుల నూనెని మాత్రమే రాయాలి. ఇలా ఇష్టం వచ్చినట్టుగా అందరూ చెప్పేస్తూ నువ్వుల నూనె ఇంట్లో కానీ దీపం పెట్టావా చచ్చిపోతావు అంటుంటే వీళ్ళందరూ మానేస్తున్నారు. ప్రమాణం లేని మాటల్ని నమ్మద్దు. ప్రమాణం స్పష్టంగా ఉంది. తైలం అంటే తిలేభ్య ఇదం, తిలల నుండి వచ్చింది తైలం. ముడి నువ్వుల నూనె ఒంటికి రాసుకున్నట్టయితే చర్మం మీద పొట్టు రాలడం, అలాగే సోరియాసిస్, ఇంకా ఏవేవో వ్యాధులు ఏవైతే చర్మానికి సంబంధించిన వ్యాధులు ఉంటాయో అవి ఉండవు, అవి రావు. అదిగో ఆ నువ్వుల నూనె తలకి పట్టించడమే కాకుండా ఒళ్ళంతా కూడా నువ్వుల నూనె రాసి గణపతి తల్లి అమ్మవారు నలుగుని పెట్టింది చూసావా, అలా జాగ్రత్తగా గట్టిగా నలుగుని పెట్టినట్టయితే ఆ సున్నిపిండితో మొత్తం అంతా మట్టి యువతలకి వచ్చి స్వేదరంధ్రాలన్నీ తెరుచుకుంటాయి. కాబట్టి ప్రతి తల్లి ఆరోగ్య సంరక్షణ కోసం ఉగాది నాడు చేయవలసినటువంటి మొట్టమొదటి కృత్యం పిల్లలకి అభ్యంగ స్నానం చేయించడం. అభ్యంగన స్నానం సరికాదు, అభ్యంగ స్నానం అనే మాటే సరి. కొన్ని పదాలను మనం జాగ్రత్తగా దిద్దుతూ ఉంటే వినేవాళ్ళు పాటిస్తారు, పాటించిన వాళ్ళు మనం ఏం చేయలేము. అలా సంపూర్ణంగా వాళ్ళకి స్నానాన్ని చేయిస్తూ తలకి కుంకుడు పులుసుతో మాత్రమే రుద్దాలి. అప్పుడు కుంకుడు పులుసులో ఉండే చేదుతనం కారణంగా తలలో క్రిములు, కీటకాలు, ఈపులు, పేలులు ఏవి చేరవు. తలలో ఈ భారతదేశ పటాలు, ప్రపంచ పటాలు ఇట్లాంటివి రావు, చుండ్రు పట్టేసి ఈ చేదుతనం కారణంగా. ఇది అయిపోయిన తర్వాత పిల్లల్ని దైవమందరం ఇంట్లో ఉన్న దాని దగ్గర కూర్చోబెట్టాలి. తల్లి మధుర ఆమ్ర కటు కషాయ లవణ తిక్తభేదాత్ 6 రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని తయారు చేసి దైవానికి నివేదించి, యజమానురాలు తాను కాబట్టి ఆమె మాత్రమే ఆశీర్వచనాన్ని చేస్తూ పిల్లలకు అందించాలి. అదేదో పచ్చడి తినేయడం కాదు, పరమేశ్వరుడికి నివేదన చేసిన ప్రసాదంగా తినిపించాలి. నా మాతుః పరదైవతం, ఆ దేవుడు అనుగ్రహించినప్పటికీ కూడా తల్లి అనుగ్రహం లేకపోతే సాగదు. కాబట్టి ఆ దైవం అనుగ్రహించిన ప్రసాదాన్ని, అనుగ్రహాన్ని ఈ తల్లి స్వయంగా కనిపించేటటువంటి దైవమైన తల్లి ఆ పిల్లలకు అందించినట్టయితే వాళ్ళకి శ్రీకరం, శుభకరం, పుణ్యప్రదం, ఆయురభివర్ధనం, ఆయుష్యం పెరిగేందుకు ఉపయోగిస్తుంది. చక్కనైనటువంటి సౌఖ్యం, సామరస్యం పిల్లలతో చక్కగా అనుసంధానం చేసుకునే విధానం ఏర్పడుతుంది. అది చేయాల్సిన పని.